మనకి సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్‌కి ఏంటంటే సార్ ఫస్ట్ వెబ్ ఎస్ఎస్ఆర్ అకౌంట్ అనేది ఉండాలి. వెబ్ ఎస్ఎస్ఆర్ అకౌంట్ ఏంటి అంటే లైక్ మనం ఒక ఇప్పుడు సపోజ్ మీరు అంటే జస్ట్ అండర్‌స్టాండింగ్ కోసమే రెడ్ బస్ యాప్ ఉంది సార్. రెడ్ బస్ యాప్‌లో మీరు లాగిన్ అయిన తర్వాత బై మొబైల్ ఆర్ ఈమెయిల్‌తో లాగిన్ అయిన తర్వాతే మీరు అందులో ఒక సీట్ బుక్ చేసుకోగలరు. లేదు రెడ్ బస్ కాకుంటే ఇంకొక ఏదైనా సరే సర్వీస్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అయినా మీరు ఆన్‌లైన్‌లో లాగిన్ అయిన తర్వాత మాత్రమే అంటే ఫస్ట్ ఏంది మీకు అకౌంట్ క్రియేట్ చేయాల. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక ఆర్డర్ పెట్టుకోగలరు. సేమ్ ఇక్కడ వెబ్ ఎస్ఎస్ఆర్ లాగిన్ అనేది నేను మనకు చాట్‌లో కూడా ఉంది ఈ లింకు. ఇదేంటంటే ఫస్ట్ సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్ అనేది మనం ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే, ఆ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మనకు ముందు వెబ్ ఎస్ఎస్ఆర్ అకౌంట్ ఉండాలి. సో, ఇక్కడ ఈ వెబ్ ఎస్ఎస్ఆర్ అకౌంట్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు ఇస్తాం సార్. సో, ఫస్ట్ వచ్చేసి మస్ట్ బి అన్ ఈమెయిల్ అడ్రెస్. ఈమెయిల్ అడ్రెస్ అంటే వెబ్ ఎస్ఎస్ఆర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మనకు ఒక ఈమెయిల్ అడ్రెస్ ఫార్మాట్ ఉండాలి. అంటే బేసిక్‌గా మన ఈమెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చుకుంటాము. సో, ఇక్కడ మన ఈమెయిల్ అంటే ఏమని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ మీది ఎవరో ఒకరిది టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం చాట్‌లో. ఓకే. సో, ఈమెయిల్ ఐడీ ఇస్తున్నాను. ఈమెయిల్ ఐడీ. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ నేను మీకు నేనిచ్చే పాస్వర్డ్ మీకు అక్కడ చెప్తాను. *346. ఓకే. నేను క్రియేట్ చేస్తున్నాను సార్. అది మీకు ఇంకోటి సార్ మెయిల్ ఐడి చూడండి ఒకసారి, లేదా కాపీ పేస్ట్ పెట్టేసేయండి అది. డాటా? డాట్. డాట్ కొట్టాం సార్. అది కొంచెం కీబోర్డ్ రెస్పాండ్ అయ్యి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతది. మీరు ఓకే సార్. తొందరపడకూడదు. అదిగో చెప్పానా? అలాగే. కీబోర్డ్ ఓకే టైప్ సార్. అయ్యి వచ్చేటప్పటికి సో, మీ పాస్వర్డ్ సేమే మీరు కూడా వెబ్ ఎస్ఎస్ఆర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇది సర్టిఫికేషన్ కోసము. తర్వాత ఫర్దర్‌గా ఇక్కడ ఇది లీగల్ ఫస్ట్ నేమ్ మీరు ఏమని ఇవ్వాలి అనేసి. లీగల్‌గా ఫస్ట్ నేమ్ ఏమి ఇవ్వమంటారు? ఓకే. లాస్ట్ నేము? ఓకే. ఓకే. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఈమెయిల్ అడ్రెస్ మళ్ళా ఇదే ఇవ్వమంటారా సార్? ఓకే. ప్రైమరీ ఫోన్ నంబరు. ఫోన్ నంబర్ ఆప్షనల్ కాదు. అది మ్యాండేటరీ కాదు. సో, మనం స్కిప్ చేయొచ్చు సార్. అడ్రస్ లైన్ అయితే ఒకటి సో, జస్ట్ ఇట్లా ఇస్తున్నాను హైదరాబాద్ అని. సో, ఫోన్ నంబర్ ఎందుకు, తర్వాత సిటీ. సో, ఇవి అడ్రస్ లైన్ అనేది మన నో ప్రాబ్లమ్. ఫర్దర్‌గా కూడా మన అకౌంట్‌లో ఎడిట్ చేసే ఫీజిబిలిటీ ఉండొచ్చు. సిటీ మళ్ళా ఇది కూడా హైదరాబాద్ ఇస్తున్నాను. ప్రావిన్స్, స్టేట్. ఓకే. ఫస్ట్ మీరు ఇక్కడ కంట్రీ చూజ్ చేసుకోండి. కంట్రీ మారిస్తేనే పైన మీకు ఒక స్టెప్ డౌన్‌కి వచ్చిన తర్వాత మీరు చేయగలరు. సో, కంట్రీ ఇండియా ఇచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రావిన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సరే ఇప్పుడు మేబీ మీరు తెలంగాణ ఇవ్వాలంటే ఇచ్చారు, తెలంగాణ ఇవ్వచ్చు. పోస్టల్ కోడ్ 5,70,000 ఇస్తున్నాను. లేదు మీరు మార్చుకోవాలన్నా నో ప్రాబ్లమ్ ఇక్కడ. నెక్స్ట్ మీరు సేల్స్ ఫోర్స్ తోటి అసోసియేట్ అయిన ఈమెయిల్ అకౌంట్. ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. కానీ సేల్స్ ఫోర్స్ అసోసియేట్ అయిన ఈమెయిల్ అకౌంట్ ఎందుకు అంటే మీరు దీన్నేమంటారు ప్లే గ్రౌండ్ అకౌంట్ కూడా మనం ఒకటి క్రియేట్ చేద్దాము. ఆ ప్లే గ్రౌండ్ అకౌంట్‌లో ఇది మీకు డైరెక్ట్‌గా ఇక్కడ మీరు కంప్లీట్ చేసిన సర్టిఫికేట్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. మీ అకౌంట్‌లో. అంటే మీరు సేమ్ లాగిన్‌లో నుంచి సేల్స్ ఫోర్స్ ట్రైల్ హెడ్‌లోకి వెళ్తారు. ఆ ట్రైల్ హెడ్‌లోకి వెళ్ళినప్పుడు సేమ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతారు కాబట్టి ఇంటర్లింక్ అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ కనుక ఇచ్చేసారనుకోండి, ఈ సర్టిఫికేట్స్ ఆటోమేటిక్ మీరు అక్కడ జస్ట్ మీ నేమ్ సెర్చ్ చేయగానే వచ్చేస్తాయి. సో, అక్కడ
ఏం ఈమెయిల్ ఐడి ఇచ్చారు సార్ మీరు దానికి? సేమ్ ఇచ్చారా? డిఫరెంట్ ఇచ్చారు లాగిన్ అయినప్పుడు సేల్స్ ఫోర్స్ ఇదే ఇచ్చారా? డిఫరెంట్ అంటే ఇక్కడ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో సేమ్ ఇచ్చుకుంటే బెటర్. ఏది ఈమెయిల్ అడ్రస్ అసోసియేటెడ్ విత్ యువర్ సేల్స్ ఫోర్స్ అకౌంట్. సో మేబీ సేమ్ అనే నేను అదే ఇస్తున్నాను. కంపెనీ నేము ఇక్కడ మీరు వర్క్ చేస్తున్న కంపెనీ నేము లేదు, బేసిక్గా ఇక్కడ మన చాయిస్ ఇది. సో మీరు హన్షిత్ టెక్నాలజీకి సీనియర్ రిసోర్స్ కాబట్టి సో హన్షిత్ టెక్నాలజీ ఇస్తున్నాను. తర్వాత సర్టిఫికేట్ పైన నేమ్ ఎలా అపియర్ కావాలి అంటే ఫస్ట్ నేము ఓకే. సో ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో ఫైనల్గా మీకు సర్టిఫికేట్ పైన అదే వస్తుంది. సో ఎస్ఎఫ్డిసి ఎంప్లాయా కస్టమరా పార్ట్నరా? ఎస్ఎఫ్డిసి ఎంప్లాయ్ అంటే సేల్స్ ఫోర్స్ ఓన్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఎస్ఎఫ్డిసి ఎంప్లాయ్ వస్తారు. ఎస్ఎఫ్డిసి కస్టమర్ అంటే ఎస్ఎఫ్డిసిని వాడుతూ అంటే వాళ్ళ ప్యాకేజ్ వాడుతూ ఉండేవాళ్ళు. ఎస్ఎఫ్డిసి పార్ట్నర్, పార్ట్నర్ అంటే ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ని మీ ఆర్గ్తో కలిపి పార్ట్నర్షిప్లో వాడుతూ ఉండేవాళ్ళు. సో మనం ఎస్ఎఫ్డిసి కస్టమర్ అని ఇస్తున్నాను. అంటే ఇక్కడ నో ప్రాబ్లం, సేల్స్ ఫోర్స్ ఎంప్లాయ్ అయితే నో ప్రాబ్లం, కస్టమర్ పార్ట్నర్ అన్నది డిపెండ్స్ ఆన్ వెరిఫికేషన్ ఆప్ట్-ఇన్ అండ్ రోల్ ఫోకస్ ప్రైమరీ విచ్ సెట్ అంటే మనం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాము. ఇన్ కేస్ పబ్లిక్ వాళ్ళు అయితే పబ్లిక్ కూడా సేల్స్ ఫోర్స్ వాడుతుంది. ప్రైవేట్ ఒక్కసారి మళ్ళీ నేను మొత్తం టాప్ నుంచి బాటం వస్తున్నా. ఫస్ట్ మనం ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, పాస్వర్డ్ ఇచ్చేసాము. తర్వాత లీగల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే లీగల్ ఫస్ట్ నేమ్ ఇక్కడ మీరు చూస్తే ఉంటుంది చూడండి. ఐడెంటిఫికేషన్ మస్ట్ మ్యాచ్ ఎగ్జాక్ట్ విత్ యువర్ నేమ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బిలో ఆర్ యాజ్ స్పెసిఫైడ్ బిలో. ఓకే, సో ఇలా మ్యాచ్ అయి ఉండాలి. నెక్స్ట్ వీటితో పాటుగా ఇంకా అంటే అడిషనల్గా అంటూ మీరు ఇవ్వాల్సింది ఏమీ లేదు. సో ఇది ఒకటి బాగా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మీకు సర్టిఫికేట్ ఇలాగే ప్రింట్ అయ్యి వస్తుంది. సో నేను సేవ్ కొట్టేశాను. సేవ్ తీసుకున్న తర్వాత మనకేమవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ అంటే ఇది బేసిక్గా అడుగుతుంది, మనకి నాట్ రిక్వైర్డ్. సో ఇప్పుడు నేను లాగిన్ ట్రై చేస్తున్నాను. అంటే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ నేను ఆల్రెడీ మనకి ఇది ఇచ్చాము. వెబ్ ఎస్ఎస్ఆర్ అకౌంట్ మనం క్రియేట్ చేసాము. సో ఇంతే, వెబ్ ఎస్ఎస్ఆర్ క్రియేషన్ మనకి 5 to 10 minutes లోపు అయిపోతుంది. సో వెబ్ ఎస్ఎస్ఆర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే ఇప్పుడు మనం సర్టిఫికేషన్ చేయాలి. సర్టిఫికేషను స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి మనకి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజీ మై అసెస్మెంట్స్ రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్ రిసిప్ట్స్ అని ఉంటుంది. ఇప్పుడు రిజిస్టర్ ఫర్ అనే ఎగ్జామ్ కొడుతున్నాను నేను. సో కొంచెం డిలే ఉండొచ్చు సిస్టము. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అగ్రి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి మనం చూడండి ఇక్కడ మీ పేరు వస్తుంది వెల్కమ్ టు వెబ్ ఎస్ఎస్ఆర్ అని. ఇదిగో స్కెడ్యూల్ అనే ఎగ్జామ్, ఈవెన్ ఇక్కడ కూడా మీరు రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్కెడ్యూల్ ఫర్ అన్ ఎగ్జామ్ స్టార్టింగ్ జాన్ 2023 ఇవన్నీ మీరు ఒకసారి చూడవచ్చు. ఓకే, ఎగ్జామ్ ప్రీ చెక్ ప్రాసెస్ టెంపరీగా సస్పెండ్ చేశారంట. ఈ అకామిడేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ డిఫరెంట్ అని ఉంటాయి. రీటేక్ ఫర్ ఎగ్జామ్ పాలసీ అంటే సర్టిఫికేషన్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ ఇక్కడ మీరు టిక్ చేస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్ తీసుకోవచ్చు. ఓకే, నేను రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్ తీసుకుంటున్నా. ఏమని మనం ఇప్పుడు ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకోబోతున్నాము. అది ఏం రిజిస్టర్ చేయాలంటే అసలు సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇక్కడ. ఓకే, సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ సేల్స్ ఫోర్స్ ఎగ్జామ్స్, ఇవన్నీ సేల్స్ ఫోర్స్ ఎగ్జామ్స్, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్స్, ఇవి యాప్ బిల్డర్ ఎగ్జాము. వన్ సెకండ్, ఈ సిస్టమ్ రెస్పాన్స్ అయ్యేటప్పుడు నిద్రపోతుంది.
సో ఇవి టోటల్గా మనకున్న సేల్స్ ఫోర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఇన్నుంటాయి ఇవన్నీ. సో వీటిల్లో మనం ఏ ఎగ్జామ్ అయితే స్లాట్ బుక్ చేసుకున్నామో ఆ ఎగ్జామ్ పైన అసోసియేట్లో 1, 2, 3 అట్లా ఉండొచ్చు. అడ్మినిస్ట్రేటర్లో అడ్మిన్, అడ్వాన్స్ అడ్మిన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్. సో నేను అసోసియేట్ ఎగ్జామ్ పైన టిక్ చేశాను. సేల్స్ ఫోర్ సర్టిఫైడ్ అసోసియేట్, సేల్స్ ఫోర్ సర్టిఫైడ్ ఏ అసోసియేట్, సేల్స్ ఫోర్ సర్టిఫైడ్ మార్కెటింగ్ అసోసియేట్, సేల్స్ ఫోర్ సర్టిఫైడ్ మ్యూల్ సాఫ్ట్ అసోసియేట్. సో మనం ఈ ఎగ్జామ్ చూడండి, ఏ అసోసియేట్ సర్టిఫికేషన్ విల్ రిటైర్ ఫిబ్రవరి 2026. సో మార్చ్ 31 లోపే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎగ్జామ్ కూడా మార్చ్ 31 లోపే రాస్తే మంచిదని కొందరు చెప్పారు. సో ఇప్పుడు మనం ఈ ప్లస్ పైన టిక్ చేస్తే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఈ ప్లస్ ఐకాన్ పైన టిక్ చేశారనుకోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, రీటేక్ పాలసీ యూ కెన్ టేక్ రీటేక్ ఎగ్జామ్ 2 times. యూ కెన్ రిజిస్టర్ ఏ సెకండ్ టైం 1 day ఆఫ్టర్ ఫెయిల్ సెకండ్ ఎగ్జామ్ ఆఫ్టర్ 14 days థర్డ్ టైం. సో 3 సార్లు మాత్రమే ఎగ్జామ్ మనం రాయగలము. రిమైనింగ్ ఎగ్జామ్స్కి అట్లా ఏముండదు, అటెంప్ట్ చేస్తూనే ఉండొచ్చు. సో ఇప్పుడు ఆన్లైన్ పిక్టోరియల్ కావాలా, ఆన్ సైట్కి వెళ్ళి రాయాలా, ఏదైనా సేల్స్ ఫోర్స్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు రాయాలా. సో మనం ఏంటంటే ఆన్లైన్ ప్రొక్టోరేట్ తీసుకుంటాము. సో రిజిస్టర్. సో తీసుకున్న తర్వాత మనకి డేట్ అండ్ టైము నేను 30 ఉగాది ఉంది. సో 29 పెట్టమంటారు, 30 పెట్టమంటారా డేట్ మీకు. సో స్లాట్స్ ఉన్నాయి అవైలబిలిటీ. సో midnight 12:45 29. to 29. ఓకే. 20. సో ఈవినింగ్ 5:45 తీసుకుంటారా సార్ సాటర్డే రోజు, లేదా మార్నింగ్ 5:15? మార్నింగ్ 5:15. ఓకే, మార్నింగ్ 5:15 ఈ స్లాట్. సో 29th తీసుకున్న తర్వాత ఐ అక్నాలెడ్జ్. An email reminder will send to the candidate 5 days prior. Select. మీరు ఇక్కడ స్లాట్ బుక్ చేసినప్పుడు కూడా మీకు ఇమీడియట్గా వస్తుంది. సో ఇక్కడ బోచర్ కోడ్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఇది ఫ్రీ ఎగ్జామ్ కాబట్టి. చెక్అవుట్ కొట్టేస్తున్నాను. జస్ట్ మీరు అక్కడ స్లాట్ చేసాక ఇక ఇక్కడ ఉంటుంది చూడండి, స్టార్ట్ టైం 5:15కి సాటర్డే 29th మార్చ్ ఉంది. లెంత్ 70 minutes. సో చెక్అవుట్. ఇక్కడ మీ ఫీడ్బ్యాక్ అడుగుతారు. ఫీడ్బ్యాక్ ఫామ్ అది మీ చాయిస్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో ఆర్డర్ డేట్ ఈరోజు ఆర్డర్ చేశారు, మీకు ఒక మెయిల్ వస్తుంది. ఇదిగోండి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ యువర్ పర్చేజ్, ఈమెయిల్ సెండ్ కన్ఫర్మింగ్ ద పర్చేజ్. సో మీకు ఆల్రెడీ ఈ నేమ్ క్యాండిడేట్ పైన ఈ తేదీన ఎగ్జామ్ షెడ్యూల్ అయింది అని ఈ పర్సన్ రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఏదైతే రిజిస్టర్ అయి ఉన్నారో దానికి ఒక మెయిల్ వచ్చేస్తుంది. సో మీ ఎగ్జామ్ స్లాట్ బుక్ అయిపోయిందని. అగైన్ మళ్ళీ మీరు ఇంకొక ఎగ్జామ్ బుక్ చేసుకోండి, రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్ తీసుకోవటం. సేల్స్ ఫోర్స్ ఏఐలో 2 ఎగ్జామ్స్ ఫ్రీగా ఉన్నాయి మనకి. సో థింక్ అడ్మినిస్ట్రేటర్లో సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఏజెంట్ ఫోర్స్, సర్టిఫైడ్ స్లాక్ అడ్మిన్ కాదు, సెట్ 1 సర్టిఫైడ్ ఇవి కూడా కాదు, ఇవన్నీ అసోసియేట్లోనే. సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అసోసియేట్. సో వేరే ఎగ్జామ్ తీసేసినట్లున్నారే. ఇది బేసిక్ ఎగ్జామ్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అసోసియేట్ $75 ఉంటుంది. ఓకే, బేసిక్. నార్మల్గా మన ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు దీన్ని రిజిస్టర్ చేయగలరు. సో దాని బేస్ మీద మీరు ఇది వెళ్ళొచ్చు ఈ ఎగ్జామ్కి. బేసిక్ నాలెడ్జ్ కోసం సేల్స్ ఫోర్స్లో బేసిక్ సర్టిఫికేట్ ఏది అంటే సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అసోసియేట్. ఇవి కాకుండా ఇంకా ఏ అసోసియేట్, మార్కెటింగ్ అసోసియేట్. సో ఇవి ఇంకా ఫర్దర్గా. సో ఇక్కడ చూసారా, ప్లాట్ఫామ్ అండ్ అప్ టు 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ ఎంగేజ్మెంట్. అలాగే ట్రయల్ హెడ్లో కనుక మీరు ప్రాక్టీస్ చేసినా ఇవన్నీ మీరు అటెంప్ట్ చేయగలరు. సో అడ్మిన్లో సేల్స్ ఫోర్స్ బిజినెస్ సర్టిఫైడ్ ఏజెంట్ ఫోర్స్. సో ఇది మైగ్రేట్ చేసినట్లున్నారు, చూద్దాం ఒకసారి. ఇది ఏజెంట్ ఫోర్స్ స్పెషలిస్ట్ ఉంది కదా, ఇది ఫ్రీ ఎగ్జామే. ఫ్రీ. మామూలుగా $200 ఉంటాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఎగ్జామ్ $200 ఉంటుంది, ఇదైతే ఫ్రీ ఎగ్జామ్ మనకి. సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఏజెంట్ స్పెషలిస్ట్ అనేది ఫ్రీ ఎగ్జామ్. సో దీన్ని మీరు రిజిస్టర్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. అదే అడ్మిన్, బేసిక్గా సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అంటారు. ఇది $200, ఆల్మోస్ట్ 21,000 దాకా అవుతాయి, ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి, కన్వర్షన్ ఛార్జెస్ తోటి. కొన్నిసార్లు ఈ సర్టిఫికేషన్స్ ఓచర్స్ దొరుకుతాయి మనకి. సో నో ప్రాబ్లం. అలా ఓచర్స్ దొరికినప్పుడు, లేదా సేల్స్ ఫోర్స్ డేస్ అటెండ్ అవుతారు వెబ్ ఆన్లైన్ వర్షన్లో, అప్పుడు మీకు ఈ ఓచర్ ఇస్తారు $140, $200 అట్లాగా.
అంటే అది 8 అవర్స్ సెషన్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా అటెండ్ అవ్వచ్చు. అప్పుడు మీకు డిజిటల్ వోచర్ ఉంటుంది. ఆన్‌లైన్ వోచర్. ఆ వోచర్‌ని ఉపయోగించుకొని మీరు ఇక్కడ రిజిస్టర్ కొట్టిన తర్వాత నేను జస్ట్ సేల్స్‌ఫోర్స్ సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకుంటున్నాను. సపోజ్ ఇట్లా ఒక స్లాట్ తీసుకున్నాను. ఓకే. స్లాట్ తీసుకొని నేనేమి ఇది బుక్ చేయట్లేదు. మీకు జస్ట్ చూపిస్తున్నాను. 1 సెకండ్. ఓకే. 3:45 AM తీసుకున్నాను. ఐ అక్నాలెడ్జ్. సెలెక్ట్ కొట్టిన తర్వాత జస్ట్ ఒక ఎగ్జామ్ మనం బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూసారా వోచర్ కోడ్ ఉంది. ఈ వోచర్ కోడ్ లేనప్పుడు ఇదిగోండి 236 ప్రెజెంట్ 85 90 వేసుకోండి. 236 ఇంటూ 90 అంత అమౌంట్ పడుతుంది మనకి. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ మొత్తం కలిపి. ఇవి మళ్ళీ కన్వర్షన్ ఛార్జెస్ ఉంటాయి మనకి. అంటే డాలర్ టు ఐఎన్ఆర్. అంతకుముందు ఇంత లేదు. ఈ మధ్య మేబీ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ వల్ల. లాస్ట్ టైం ఇంత ట్యాక్స్ అయితే లేదు, తక్కువే ఉండింది. 215 అలా పడ్డాయి. ఇప్పుడు పెరిగాయి ఇవన్నీ కూడా ఛార్జెస్. ఇక్కడ ఓచర్ కోడ్ ఉంది కదా, ఈ ఓచర్ కోడ్ వాళ్ళు ఇచ్చిన ఓచర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టామంటే రెడీమ్ అవుతుంది. మేజర్గా $140 అలా ఉంటాయి. సో అవి రెడీమ్ చేసిన తర్వాత రిమైనింగ్ $70 దానికి రెలవెంట్ ట్యాక్స్ పే చేయాలి. ఫర్దర్గా చెక్అవుట్. ఇది సో ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను ఎందుకు ఏఐ ఎగ్జామ్ మనం చేయాలి అంటున్నా అంటే ఇది చూసారు, ఇది 105 మినిట్స్ ఎగ్జామ్. కొంచెం ఎందుకంటే డిఫికల్టీ ఉండే కొద్దీ టైం పెరుగుతూ ఉంటుంది. ఇది అడ్మిన్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్ కొంచెం డీప్గా ఉంటాయి. బట్ ఏవైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. సో అవి ఓవరాల్గా మనకి ఇది మనకి సేల్స్ ఫోర్స్ అసోసియేట్ ఎగ్జామ్ గురించి స్లాట్ బుకింగ్.